నమస్కారం. పెరిసైక్లిక్ రియాక్షన్లు మరియు ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీపై ఆన్లైన్ కోర్సుకు స్వాగతం. ఇది మాడ్యూల్ 5. మనము ఈ మాడ్యూల్లో ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ను కొనసాగిస్తాము. మునుపటి మాడ్యూల్లో 4 సభ్యుల మరియు 5 సభ్యుల రింగ్ సిస్టమ్ యొక్క చిన్న సిస్టమ్లను చూశాము. ఈ ప్రత్యేక మాడ్యూల్లో ఎలక్ట్రోసైక్లైజేషన్ రియాక్షన్లతో కూడిన 6 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు 6 మరియు పెద్ద రింగ్ సిస్టమ్ల ఉదాహరణలను చూస్తాము. ఇప్పుడు హెక్సాట్రైన్ స్వయంగా థర్మల్ లేదా ఫోటోకెమికల్ కండిషన్లలో తగిన కండిషన్లలో ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ మరియు రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. కాబట్టి హెక్సా 1 3 5 దీనిని ట్రైన్ చేస్తుంది. కాబట్టి 1 3 5 హెక్సాట్రైన్ హెక్సా 1 3 డైన్ ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. ఇది ఈ ప్రత్యేక సైట్లో హెక్సా 1 3 డైన్. ఇది ఇక్కడ ఈ మాలిక్యూల్. ఇది వుడ్వార్డ్ హాఫ్మాన్ నియమం ప్రకారం థర్మల్ కండిషన్ లో, డిస్రొటేటరీ ప్రాసెస్ లో లేదా నాన్ రొటేటరీ ప్రాసెస్ తో ఫోటోకెమికల్ పరిస్థితిలో జరగవచ్చు. ఎందుకంటే ఇది 6 ఎలక్ట్రాన్ సిస్టమ్. ఇది బ్యూటాడైయీన్ మరియు సైక్లోబ్యూటిన్ సిస్టమ్ అయిన 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ తో పోలిస్తే ఫోటోకెమికల్ మరియు థర్మల్ పరిస్థితిలో రింగ్ క్లోజింగ్ మరియు రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ యొక్క సరిగ్గా వ్యతిరేక మోడ్ను కలిగి ఉంటుంది. ఈ 2 ఉదాహరణలు తప్పనిసరిగా థర్మల్ కండిషన్ లో డిస్రొటేటరీ ప్రాసెస్ యొక్క కన్ఫర్మేషన్ ని వివరిస్తాయి. ఈ డైమెథైల్ సబ్స్టిట్యూటెడ్ హెక్సాట్రైన్ రింగ్ మూసివేసే రియాక్షన్ కు గురైనప్పుడు ఇది తప్పనిసరిగా డిస్రొటేటరీ ప్రాసెస్ ద్వారా సిస్ డైమెథైల్ డెరివేటివ్ ని ఇస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడ డిస్రొటేటరీ ప్రాసెస్ క్లాక్ వైస్ లో ప్రాసెస్ మరియు యాంటీ క్లాక్ వైస్ లో ట్విస్టింగ్ మోషన్ తప్పనిసరిగా సిస్ ఐసోమర్ ఇవ్వడానికి 2 మిథైల్లను పైకి తీసుకువస్తుంది. మరోవైపు మీరు హెక్సాట్రైన్ డైమెథైల్ సబ్స్టిట్యూటెడ్ హెక్సాట్రైన్ యొక్క ఈ ఐసోమర్ తీసుకుంటే ఇది ట్రాన్స్ డబుల్ బాండ్, కాబట్టి ఇది ఈ మరియు ఇది సిస్ డబుల్ బాండ్, కాబట్టి ఇది ఈ తో పోలిస్తే ఇవి 2 డయాస్టీరియోఐసోమర్లు. వ్యతిరేక డయాస్టీరియోఐసోమర్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక సందర్భంలో డిస్రొటేటరీ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్ ఐసోమర్ ఇస్తుంది. సైక్లోసైక్లిక్ రింగ్ మూసివేతకు గురైన హెక్సాట్రిన్ అణువు యొక్క సైక్లోసైక్లిక్ రింగ్ మూసివేత ప్రతిచర్యలకు ఇవి మరికొన్ని ఉదాహరణలు. ఇవి సైక్లోహెక్సాడైన్ రకమైన వ్యవస్థను అన్ని సందర్భాల్లో ప్రక్రియను విడదీయడాన్ని ధృవీకరిస్తాయి. కాబట్టి ఓపెన్ చైన్ హెక్సాట్రైన్ నుండి సైక్లోహెక్సాడైన్ సింథసిస్ ఈ థర్మోఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ ద్వారా సులభతరం చేయబడుతుంది. ఫోటోకెమికల్ పరిస్థితిలో ఇది వ్యతిరేక స్టీరియోకెమిస్ట్రీ మోడ్ను కలిగి ఉంటుంది. ఫోటోకెమికల్ పరిస్థితి విషయంలో జరిగేది ఏమిటంటే తరంగ దైర్ఘ్యం యొక్క ఎంపికను బట్టి రింగ్ క్లోజింగ్ రియాక్షన్ లేదా రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ చేయవచ్చు. ట్రైన్ కు సంబంధించిన వెవ్లెంగ్త్ ఉపయోగించినట్లయితే రింగ్ మూసివేసే రియాక్షన్ ఇక్కడ చూపిన విధంగా జరుగుతుంది. మరోవైపు రేడియేషన్ బ్యూటా డైసైక్లోహెక్సాడైన్ యూనిట్ కు అనుగుణంగా ఉంటే ఈ ప్రత్యేక సందర్భంలో ఫోటోకెమికల్ రియాక్షన్ ద్వారా రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ ను కూడా ముందుకు నెట్టవచ్చు. ఉదాహరణకు సైక్లిక్ డైఈన్స్ అయిన సైక్లిక్ డెరివేటివ్స్ ను ఇవ్వడానికి సైక్లిక్ ట్రైఈన్స్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ మరియు రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు కూడా లోనవుతాయి. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో సైక్లిక్ డెరివేటివ్ డైఈన్ డెరివేటివ్స్ ను ఇవ్వడానికి సైక్లిక్ ట్రైఈన్ యొక్క ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ యొక్క కొన్ని ఉదాహరణలు ఈ ప్రత్యేక సందర్భంలో రింగ్ క్లోజింగ్ రియాక్షన్ యొక్క డిస్రొటేటరీ మోడ్ కు మరోసారి ధృవీకరిస్తున్నాయి. ఇది హెక్సా సైక్లోహెప్టాట్రిన్ బెంజీన్ ఆక్సైడ్ ను ఇవ్వడానికి నార్కారిన్ లేదా సైకిల్ ఎలక్ట్రోసైక్లైజేషన్ రియాక్షన్ కు లోనవుతున్న ఆక్సిటేన్ ఇవ్వడానికి రియాక్షన్ కు ఇది ఒక ఉదాహరణ. ఆక్స్ అనేది ఆక్సిజన్ తో సమానంగా ఉంటే ఇది ఆక్సిటీన్ ఉత్పన్నానికి అనుగుణంగా ఉంటుంది. ఆక్సిటేన్ ఉత్పన్నం బెంజీన్ ఆక్సైడ్ ను ఇవ్వడానికి థర్మల్ ఎలక్ట్రోసైక్లిక్ తిరిగి మూసివేసే రియాక్షన్ కు లోనవుతుంది. వాస్తవానికి ఈ సందర్భాలలో 3 సభ్యుల రింగ్ ఏర్పాటుతో ముడిపడి ఉన్న స్ట్రెయిన్ కారణంగా సమతౌల్యం సైక్లోహెక్సాడైన్ సిస్టమ్ కంటే హెక్సాట్రైన్ సిస్టమ్ వైపు చాలా దూరంలో ఉంటుంది. ఇక్కడ హెక్సా ట్రైయిన్ సైక్లిక్ హెక్సా ట్రైయిన్ యొక్క ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ యొక్క మరికొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇది 10 సభ్యుల రింగ్ సిస్టమ్. 10 సభ్యుల రింగ్ సిస్టమ్ తప్పనిసరిగా రూమ్ టెంపరేచర్ వద్ద లేదా రూమ్ టెంపరేచర్ కు దగ్గరగా ఒక డిస్రొటేటరీ మోషన్ కు లోనవుతుంది. ఇది సంబంధిత సిస్ డెరివేటివ్ ను ఇస్తుంది. ఇది ఫోటోకెమికల్ కండిషన్ కింద ఈ బైసైక్లిక్ డెరివేటివ్. ఇది మనం ప్రారంభించిన దానికి వ్యతిరేక డయాస్టీరియో ఐసోమర్ ను ఇవ్వడానికి కాన్ రొటేటరీ ప్రాసెస్ కు లోనవుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో 2 హైడ్రోజన్లు పై ఫ్రేమ్వర్క్ కు వెలుపల ఉంటాయి. అయితే ఇక్కడ మీకు 10 సభ్యుల రింగ్ సిస్టమ్ కు హైడ్రోజన్ లోపలి భాగంతో ట్రాన్స్ డబుల్ బాండ్ ఉంటుంది. థర్మల్ కండిషన్ లో ఇది థర్మోడైనమిక్ గా మరింత స్టెబుల్ ట్రాన్స్ఫ్యూజ్డ్ రింగ్ సిస్టమ్ ను ఇస్తుంది. ఇది సిస్ట్యూడ్ రింగ్ సిస్టమ్. ఈ రకమైన ట్రాన్స్ఫ్యూజ్డ్ రింగ్ సిస్టమ్తో పోలిస్తే ఇది థర్మోడైనమిక్గా అస్థిరంగా ఉంటుంది.
ఇప్పుడు సైక్లోఆక్టాటెట్రైన్ విషయంలో ఒకరు థర్మల్ కండిషన్ ని ఉపయోగిస్తున్నారా లేదా ఫోటోకెమికల్ కండిషన్ లో ఉన్నారా అనే దానితో సంబంధం లేకుండా ఇది ఎల్లప్పుడూ ఈ రకమైన సిస్ట్యూజ్డ్ బైసైక్లిక్ డెరివేటివ్ ఇస్తుంది. ఉదాహరణకు మీరు సైక్లోఆక్టాటెట్రైన్ ను తీసుకుంటే ఎలక్ట్రోసైక్లైజేషన్ లో ఎన్ని ఎలక్ట్రాన్ సిస్టమ్లు పాల్గొంటాయనే దానిపై ఆధారపడి ఇది 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ గా లేదా 6 ఎలక్ట్రాన్ సిస్టమ్ గా పనిచేస్తుంది. ఈ సందర్భంలో ఇది 6 ఎలక్ట్రాన్ సిస్టమ్ లాగా ప్రవర్తిస్తుంది. సిస్ట్యూజ్డ్ డెరివేటివ్ ను ఇవ్వడానికి డిస్రోటేటరీ ఎలక్ట్రోసైక్లిక్ రీ-ఎన్క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. సిస్ట్యూజ్డ్ డెరివేటివ్ ను టెట్రాసైనోథిలిన్ తో చిక్కుకోవచ్చు. ఇది సంబంధిత టీసీఎన్ఏ అడక్ట్ ను ఇస్తుంది. ఇది డైయిన్ మరియు డైనోఫైల్ యొక్క డైస్ ఆల్డర్ రియాక్షన్. ప్రస్తుతానికి డిస్ ఆల్డర్ రియాక్షన్ గురించి ఆందోళన చెందవద్దు. అయితే అదే సైక్లో ఆక్టాటెట్రైన్ ఫోటోకెమికల్ కండిషన్ లో 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ లాగా ప్రవర్తించి సంబంధిత అదే ఉత్పత్తిని ఇస్తుంది. అవి సిస్ట్యూజ్డ్ సైక్లిక్ సిస్టమ్. ఈ ఉత్పత్తి యొక్క సంబంధిత ట్రాన్స్ ఐసోమర్ను ఇవ్వడానికి ఇది థర్మల్ కండిషన్ లో 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ లాగా లేదా ఫోటోకెమికల్ కండిషన్ లో 6 ఎలక్ట్రాన్ సిస్టమ్ లాగా ప్రవర్తించదు. ట్రాన్స్ ఐసోమర్తో సమస్య ఏమిటి? ఈ మాలిక్యూల్ యొక్క జియోమెట్రీని పరిగణనలోకి తీసుకుంటే 2 హైడ్రోజన్లతో సిస్ట్యూజ్డ్ డెరివేటివ్ మరియు 6 సభ్యుల రింగ్తో ఫ్యూజ్డ్ సైక్లోబ్యూటీన్ డెరివేటివ్ మాలిక్యూల్ యొక్క జియోమెట్రీకి ఖచ్చితంగా నార్మల్. అయితే ఇది ఒక ట్రాన్స్ జియోమెట్రీని కలిగి ఉంటే 2 ట్రాన్స్పోజిషన్లను ఇక్కడ 2 గ్రూప్ ద్వారా కలపవలసి ఉంటుంది. ఇది జియోమెట్రీ పరంగా సాధ్యపడదు. కాబట్టి అటువంటి మాలిక్యూల్ను సైక్లోఆక్టెట్రా రైలు నుండి థర్మల్ కండిషన్లో లేదా ఫోటోకెమికల్ కండిషన్లో ఉత్పత్తి చేయలేము. సైక్లోఆక్టెట్రా రైలు థర్మల్ కండిషన్ ఎలక్ట్రోసైక్లైజేషన్ లేదా ఫోటోకెమికల్ ఎలక్ట్రోసైక్లైజేషన్ కు లోనవుతుందా అనే దానితో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ సిస్ట్యూజ్డ్ డెరివేటివ్ లేదా బైసైక్లిక్ డెరివేటివ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇక్కడ చూపబడిన ట్రైన్ డెరివేటివ్, ఎందుకంటే ఇది ఏ పరికండిషన్లోనూ జియోమెట్రికల్ గా ఏర్పడటం సాధ్యం కాదు. ఇవి ఎలక్ట్రోసైక్లైజేషన్ కు గురైన సుగంధ ఒలేఫిన్ల ప్రతిచర్యలకు ఉదాహరణలు. ఇది ట్రాన్స్టిల్బీన్. ట్రాన్స్టిల్బీన్ ఫోటోకెమికల్ కండిషన్ లో సిస్ ట్రాన్స్ఐసోమరైజేషన్ కు లోనవుతుంది. ట్రాన్స్టిల్బీన్ సిస్టిల్బీన్ కు వెళుతుంది. సిస్టిల్బీన్ లో ఇది ఇక్కడ అందుబాటులో ఉన్న సైసోయి ట్రైన్ ఆకృతీకరణ యొక్క అనుకూలమైన జియోమెట్రీని కలిగి ఉంది. సైసోయి ట్రైన్ కాన్ఫిగరేషన్ తప్పనిసరిగా ఫోటోకెమికల్ కండిషన్ లో రింగ్ క్లోజింగ్ రియాక్షన్ యొక్క కాన్రోటేటరీ మోడ్ ద్వారా 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ కు లోనవుతుంది. మరియు ఇది కాన్రోటేటరీ ప్రాసెస్ అని మనకు ఎలా తెలుస్తుంది? 2 హైడ్రోజన్ల స్టీరియోకెమిస్ట్రీ ఇది కాన్రోటేటరీ ప్రాసెస్ అని చాలా స్పష్టంగా చెబుతుంది. మీరు ఇక్కడ ఈ హైడ్రోజన్ను మరియు ఇక్కడ ఈ హైడ్రోజన్ను పరిగణనలోకి తీసుకుంటే కాన్రోటేటరీ ప్రాసెస్ మాత్రమే హైడ్రోజన్లో ఒకదాన్ని క్రిందికి నెట్టి ట్రాన్స్ డైహైడ్రో ఆరోమాటిక్ డెరివేటివ్ ఇవ్వడానికి ఇతర హైడ్రోజన్ను పైకి తీసుకువస్తుంది. ఇది డైహైడ్రోఫెనాంథ్రిన్. డైహైడ్రోఫెనాంథ్రిన్ ను ఆక్సిజన్ ద్వారా లేదా ఉదాహరణకు అయోడిన్ వంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ద్వారా ఫెనాంథ్రిన్ గా ఆక్సిడేషన్ చేయవచ్చు. కాబట్టి ఇది తప్పనిసరిగా యాంగ్యులర్ గా ఫ్లూయిడ్ ఆరోమాటిక్ సిస్టమ్ సింథసిస్ కు ఒక పద్ధతి మరియు ఈ ప్రత్యేక రియాక్షన్ ను హెలిసిన్ల సింథసిస్ లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ఆర్థో ప్రొటెక్టెడ్ సిస్టైల్ బిన్ డెరివేటివ్ యొక్క ఉదాహరణను తీసుకుంటే మెసిటిల్ డైమెసిటిల్ ఇథిలిన్ డెరివేటివ్ సిస్ ఐసోమర్ విషయంలో మాదిరిగా రింగ్ క్లోజింగ్ రియాక్షన్ తప్పనిసరిగా మీకు ఈ డైమెనైల్ సబ్స్టిట్యూటెడ్ డైహైడ్రో డెరివేటివ్ ను ఇస్తుంది మరియు ఇది ఉదాహరణకు ఆరోమాటిక్ డెరివేటివ్ కి ఆక్సిడేషన్ చెందదు, ఎందుకంటే ఈ కండిషన్ లో హైడ్రోజన్లు లేవు. కాబట్టి ప్రారంభ పదార్థాన్ని ఇవ్వడానికి దీన్ని ప్రారంభించడానికి ఇది తిరిగి రియాక్షన్ కు లోనవుతుంది లేదా ఇది ఉత్పత్తి దశలో ఉండగలదు. మరియు అది రివర్సిబుల్ గా ముందుకు వెనుకకు వెళ్లగలిగితే అది ఒక ఫోటోక్రోమిక్ సిస్టమ్ ఏర్పరుస్తుంది. ఫోటోక్రోమిక్ సిస్టమ్లు బైనరీ కలర్ సిస్టమ్లు. ఇవి ఒక పార్టిక్యులర్ కలర్ యొక్క మాలిక్యూల్ ఎలక్ట్రోసైక్లైజేషన్ రియాక్షన్ కు లేదా వేరే కలర్ ను ఇవ్వడానికి ఏదైనా ఇతర రియాక్షన్ కు లోనవుతాయి మరియు ఈ కలర్లను థర్మల్ మరియు ఫోటోకెమికల్ రియాక్షన్ల ద్వారా తిరగలిగితే మీకు ఇక్కడ ఒక ఫోటోక్రోమిక్ సిస్టమ్ ఉంటుంది. ఇది డైమెనైల్ సబ్స్టిట్యూటెడ్ మెటాసిక్లోఫెన్ డైయిన్ యొక్క ఒక ఉదాహరణ. ఇది 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ రియాక్షన్ గా మీరు పరిగణించినట్లయితే ఎలక్ట్రోసైక్లిక్ రీ-ఎన్కలోసింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. ట్రాన్స్ డైమెనైల్ డెరివేటివ్స్ ను ఇవ్వడానికి రింగ్ క్లోజింగ్ రియాక్షన్ యొక్క కానోటేటరీ మోడ్స్ క్రింద జరిగే ఫోటోకెమికల్ కండిషన్ లో ఇది 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ గా ఏర్పడుతుంది. ఈ ట్రాన్స్ డైమెనైల్ డైహైడ్రోపైరిన్ అనేది మనం ఇక్కడ మాట్లాడుతున్న మాలిక్యూల్. విజిబుల్ లైట్ కండిషన్ లో ఇది కలర్ల కాంపౌండ్ అయితే ఇది దాదాపు కలర్లేని కాంపౌండ్. కాబట్టి యువీ లైట్ కండిషన్ లో ముందుకు వచ్చే రియాక్షన్ ను ప్రేరేపించవచ్చు. విజిబుల్ లైట్ కండిషన్ లో 450 లేదా అంతకంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం రివర్స్ రియాక్షన్ ను ప్రోత్సహించవచ్చు. ఇది ఒక ఫోటోక్రోమిక్ రకమైన సిస్టమ్ ను ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రోసైక్లైజేషన్, రెట్రోసైక్లైజేషన్ ఫోటోక్రోమిక్ కణాలలో పెద్ద సిస్టమ్లు బాగా తెలిసినవి. ఈ ప్రత్యేక ఉదాహరణ తప్పనిసరిగా 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ మరియు రింగ్ ఓపెనింగ్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ ను వివరిస్తుంది.
ఇది తప్పనిసరిగా యువీ లైట్ కింద ముందుకు దిశలో మరియు విజిబుల్ లైట్ వెనుక దిశలో జరుగుతుంది. ఎందుకంటే ఈ మాలిక్యూల్ చాలా ఎక్కువ 650 నానోమీటర్ల వేవ్లెంగ్త్ వద్ద గ్రహిస్తుంది. కంజుగేషన్ కారణంగా ఇది ప్రదర్శిస్తుంది. అయితే ఈ మాలిక్యూల్ ఉదాహరణకు 515 నానోమీటర్ 15 నానోమీటర్ మాత్రమే గ్రహిస్తుంది. కాబట్టి తగిన వేవ్లెంగ్త్ ని ఉపయోగించి రివర్స్ రియాక్షన్ లేదా ఫార్వర్డ్ రియాక్షన్ ను ప్రోత్సహించవచ్చు. ఈ రెండు కాంపౌండ్లు వేర్వేరు కలర్లలో ఉంటాయి మరియు ఇది ఒక రకమైన ఫోటోకెమిక్ స్విచ్చింగ్ పరికరం కావడానికి కారణం. ఇది డైహైడ్రోపైరిన్ డెరివేటివ్. ఇది ఒక పెద్ద రింగ్ సిస్టమ్ ఫ్యూజ్డ్ డైహైడ్రోపైరిన్ డెరివేటివ్. ఇది మనం మాట్లాడిన ఈ మాలిక్యూల్ యొక్క మరింత ఫాన్సీ వెర్షన్. పూర్తి గైడ్ యొక్క 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ కు ఇక్కడ ఒక ఉదాహరణ. పూర్తి గైడ్ ఇక్కడ ఈ తరగతి మాలిక్యూళ్లు మరియు ఇవి జెమ్ డైమెథైల్ ఎక్సోమిథిలీన్ కాంపౌండ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇది సిస్టంలో ఉంది. అవి 350 నానోమీటర్ల యువీ లైట్లో గమనించినందున అవి యువీ లైట్ కింద విద్యుత్ చక్రీయ రింగ్ మూసివేసే రియాక్షన్ కు లోనవుతాయి. అయితే రింగ్ మూసివేసిన సిస్టమ్ విజిబుల్ లైట్లో గమనిస్తుంది, తద్వారా యువీ రేడియేషన్ ద్వారా ముందుకు వచ్చే రియాక్షన్ ను ప్రోత్సహించవచ్చు. మరియు ఉదాహరణకు కనిపించే రేడియేషన్ ద్వారా రివర్స్ రియాక్షన్. అవన్నీ ముందుకు దిశలో 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ మరియు రివర్స్ దిశలో 6 ఎలక్ట్రాన్ రెట్రోసైక్లైజేషన్. ఇప్పుడు ఇది విటమిన్ డి యొక్క చాలా ముఖ్యమైన సింథసిస్. మీ అందరికీ తెలిసినట్లుగా విటమిన్ డి సింథసిస్ కు సూర్యరశ్మి ఖచ్చితంగా అవసరం. సూర్యరశ్మికి గురికాకపోతే విటమిన్ డి లోపం ఉంటుంది. దీని వెనుక ఉన్న కెమిస్ట్రీ ఈ క్రింది విధంగా ఉంది. ఎర్గోస్టెరాల్ అనేది మన చర్మంలో సంభవించే స్టెరాయిడ్ మాలిక్యూల్. ఉదాహరణకు చర్మం కింద మరియు సూర్యరశ్మికి గురికావడం తప్పనిసరిగా ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ జరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక ఉత్పత్తిని ఇవ్వడానికి ఇది 6 ఎలక్ట్రాన్ ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్. ఇది మిథైల్ సబ్స్టిట్యూటెడ్ హెక్సా ట్రైయిన్ యూనిట్. దీనిని ప్రోవిటమిన్ డి అని పిలుస్తారు. ఇది లైట్ కి గురికావడం ద్వారా ఫోటోకెమికల్ కండిషన్లో ఉత్పత్తి చేయాల్సిన మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ 7 హైడ్రోజన్ మైగ్రేషన్ కు లోనవుతుంది. ఇది వాస్తవానికి సిగ్మాట్రోపిక్ మైగ్రేషన్. మరో మాటలో చెప్పాలంటే మిథైల్ గ్రూప్ నుండి హైడ్రోజన్ తప్పనిసరిగా ఇక్కడ ఈ స్థానానికి మైగ్రేట్ అవుతుంది. కాబట్టి ఈచ్ 2 గా మారిందని మరియు ఈచ్ 3 హైడ్రోజన్ మైగ్రేషన్ ద్వారా 2 గా మారిందని మీరు ఇక్కడ చూడవచ్చు. 7 ఎందుకు? ఎందుకంటే ఇది హైడ్రోజన్ నుండి 1 2 3 4 5 6 7 కార్బన్ల నుండి దూరంగా వెళుతోంది. 7 వలస వచ్చిన ఉత్పత్తిని విటమిన్ డి అని పిలుస్తారు. విటమిన్ డి మన పనితీరుకు ఖచ్చితంగా అవసరమైన విటమిన్ మరియు పారిశ్రామిక స్థాయిలో విటమిన్ డి ఉత్పత్తికి ఇదే జరుగుతోంది. విటమిన్ డి కూడా సిస్టర్ ఐసోమెరైజేషన్ కు లోనవుతుంది. ఇది ఒక ముప్పు ఎందుకంటే సిస్టర్ ఐసోమెరైజేషన్ అనేది తిరిగి మార్చగల ప్రాసెస్ మరియు 7 మైగ్రేషన్ అనేది తిరిగి మార్చలేని ప్రాసెస్. సిస్టర్ ఐసోమెరైజేషన్ యొక్క రివర్సిబుల్ ప్రాసెస్ ద్వారా మొత్తం రియాక్షన్ ను విటమిన్ డి ఏర్పడడానికి నెట్టవచ్చు. మరియు దీని యొక్క 7 మైగ్రేషన్ల యొక్క తిరిగి మార్చలేని ప్రాసెస్. তাই কেউ অপেক্ষা না করলে কোনো সমস্যা নেই। హెక్సాయిన్ ను హెక్సాట్రయిన్ సైక్లోహెక్సాయిన్ కు హెక్సాట్రయిన్ యూనిట్ కు తెరవడం అనేది కీలకమైన దశ. ఇది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్. ఇప్పుడు ఈ ప్రత్యేక ఉదాహరణలో ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ ద్వారా కార్బోసోమాజిన్ జి యొక్క సింథసిస్ వివరించబడింది. మీరు ఈ మాలిక్యూల్ను తీసుకుంటే ఇది ప్రొపోవేల్ సిస్టమ్. పొటాషియం టెర్షియరీ బ్యూటాక్సైడ్ వంటి బలమైన బేస్ తో ట్రీట్ చేసి ఉన్న ప్రొపోవేల్ సిస్టమ్ ఒక అల్లెనిల్ సిస్టమ్ కు రీఅరేంజ్ చేయబడుతుంది. కాబట్టి ఇది ఒక అల్లెనిల్ సిస్టమ్ మరియు ఇది ఒక ప్రొపోవేల్ సిస్టమ్. అల్లెనిల్ సిస్టమ్ తప్పనిసరిగా 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ ద్వారా ఎలక్ట్రోసైక్లైజేషన్ కు సిద్ధంగా ఉన్న సైక్లో, ఎందుకంటే ఈ హెక్సోమెథిలిన్ కాంపౌండ్ ని ఉత్పత్తి చేయడానికి బాణం చూపిస్తుంది. ఈ ప్రత్యేక హైడ్రోజన్ యొక్క టాటోమెరిజం తప్పనిసరిగా కార్బోసిల్ మైసిన్ జి సింథసిస్ కు ఉపయోగించే ఇంటర్మీడియట్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది కీలకమైన దశ ద్వారా అల్లెనిల్ సబ్స్టిట్యూటెడ్ హెక్సాట్రిన్ సిస్టమ్ యొక్క ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్. కార్బజోల్ ఉత్పన్నమైన సంబంధిత ఆరోమాటిక్ సిస్టమ్ను ఇవ్వడానికి మరోసారి హైడ్రోజన్ షిఫ్ట్ కు లోనయ్యే ఎక్సోమెథిలిన్ సైక్లోహెక్సాయిన్ సిస్టమ్ను ఇవ్వడానికి ఇవి 8 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ జరుగుతున్న పెద్ద సిస్టమ్. ఈ మాలిక్యూల్ అన్ని డయాస్టీరియోఐసోమర్లు. ఇది 4 డబుల్ బాండ్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ పరంగా ఈ ఐసోమర్. ఇదంతా ఐసోడిసోమర్. ఈ విషయాల స్టీరియోకెమిస్ట్రీ పరంగా ఇది 3 మరియు 1 ఈ ఐసోమర్.
తక్కువ టెంపరేచర్ వద్ద లేదా రూమ్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ వద్ద కూడా ఈ మాలిక్యూల్లు తక్షణమే ఎలక్ట్రోసైక్లైజేషన్కు గురికావడాన్ని మీరు చూడవచ్చు. ఉదాహరణకు -10 వద్ద ఇది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్కు లోనవుతోంది. అవి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ యొక్క మొదటి దశలో ఆగవు, అవి బైసైక్లిక్ సిస్టమ్ వరకు వెళ్తాయి. కాబట్టి దానిని చాలా జాగ్రత్తగా చూద్దాం. మొదటి దశ 8 ఎలక్ట్రాన్ ఎలక్ట్రోసైక్లైజేషన్ రియాక్షన్. ఇది సైక్లో ఎలక్ట్రోసైక్లైజేషన్కు లోనవుతున్న ఆక్టాటెట్రెయిన్కు సైక్లో ఆక్టాటెట్రెయిన్ రకమైన సిస్టమ్ను ఇస్తుంది. ఇది 4 ఎలక్ట్రాన్ల సిస్టమ్ కాబట్టి ఇది కన్రోటేటరీ ప్రాసెస్. ఎడ్జే ఐసోమర్ యొక్క కానోటేటరీ ప్రాసెస్ తప్పనిసరిగా ట్రాన్స్ డైమెరైల్ డెరివేటివ్ను ఇస్తుంది మరియు ఈ మాలిక్యూల్ ఈ బైసైక్లిక్ డెరివేటివ్ను ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లైజేషన్కు లోనవుతుంది. ఇది తుది ఉత్పత్తిగా చూపబడుతుంది. అలా చేయడంలో ఇది 2 హైడ్రోజన్లను ఒకదానికొకటి సంబంధించి రింగ్ జంక్షన్ సిస్టమ్ ఉంచే ఒక డిస్రోటేటరీ రింగ్ మూసివేసే రియాక్షన్కు లోనవుతుంది. ఇప్పుడు మీరు అన్ని ఐసోమర్ యొక్క ఇతర డయాస్టీరియోసోమర్ను తీసుకుంటే ఇది గమనించబడదు, అయితే ఇది ఇంటర్మీడియట్ అని భావించినప్పటికీ ఎలక్ట్రోసైక్లైజేషన్ మీకు ట్రాన్స్ డైమెరైల్ డెరివేటివ్ను ఇస్తుంది. ఉత్పత్తి యొక్క స్టీరియోకెమిస్ట్రీ పరంగా మీరు మునుపటి సందర్భంలో చూసిన అదే ఉత్పత్తిని ఇవ్వడానికి ట్రాన్స్ డైమెథైల్ డెరివేటివ్ తప్పనిసరిగా ఎలక్ట్రోసైక్లైజేషన్కు లోనవుతుంది. మరోవైపు మీరు జే ఐసోమర్ను తీసుకుంటే ఈ సిస్ డైమెథైల్ డెరివేటివ్ తెలిసినట్లు ఇంటర్మీడియట్ గమనించబడుతుంది. సిస్ డైమెథైల్ డెరివేటివ్ మరింత ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్కు లోనవుతుంది. ఇది థర్మల్ కండిషన్లో డిస్రొటేటరీ మోడ్ కింద 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్. ఇది అన్ని సిస్ ఐసోమర్లకు ఈ ప్రత్యేక స్టీరియోకెమిస్ట్రీని ఇస్తుంది. కాబట్టి స్టీరియోకెమికల్ అంశాలు చాలా ముఖ్యమైనవి మరియు ఆసక్తికరమైనవి. ఇది ప్రారంభంలో 8 ఎలక్ట్రాన్ సిస్టమ్ యొక్క వుడ్వార్డ్ హాఫ్మన్ నియమం అంచనాకు అనుగుణంగా ఉందని చూపించడానికి, ఇది 6 ఎలక్ట్రాన్ ప్రాసెస్ అయిన ఇంటర్మీడియట్ను ఇవ్వడానికి కన్రోటేటరీ ప్రాసెస్లో ఉన్న 4 ఎలక్ట్రాన్ సిస్టమ్. ఈ అన్ని సందర్భాల్లో బైసైక్లిక్ సిస్టమ్ను తుది ఉత్పత్తిగా ఇవ్వడానికి ఇది 4+2 ఎలక్ట్రాన్ సిస్టమ్. ఇది డిస్రోటేటరీ ప్రాసెస్లో ఉంది. సైక్లో ఆక్టరైన్ను ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజర్కు గురైన డైస్టర్ సబ్స్టిట్యూటెడ్ ఆక్టాటెట్రైన్కు ఇది మరో ఉదాహరణ. సైక్లో ఆక్టరైన్ తప్పనిసరిగా రింగ్ క్లోజింగ్ రియాక్షన్కు లోనై ఈ రకమైన బైసైక్లిక్ సిస్టమ్ను ప్రారంభంలో కానోటేటరీ ప్రాసెస్ ద్వారా ఇస్తుంది. తరువాత బైసైక్లిక్ డెరివేటివ్ను ఇవ్వడానికి డిస్రోటేటరీ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ సింథసిస్కు ఒక అప్లికేషన్గా ఇవి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన టెర్పెనాయిడ్ కాంపౌండ్లు. ఇది ఒక ప్రారంభ పదార్థం విశ్లేషించదగిన హైడ్రోజన్ను కలిగి ఉంటుంది. ఇది ఈ ప్రత్యేక స్థానం, అక్కడ హైడ్రోజన్ ఉంటుంది. కాబట్టి దీనిని డయాజో బైసైక్లో అండర్కేన్తో బేస్గా ట్రీట్ చేసినప్పుడు డిబ్యూ బేస్గా డిప్రోటోనేషన్ ఎనోలేట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఇది ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ జరగడానికి వీలుగా ఒక రకమైన సైక్లిక్ పద్ధతిలో వ్రాయబడింది. మీరు ఈ డబుల్ బాండ్ యొక్క స్టీరియోకెమిస్ట్రీని పరిశీలిస్తే ఇది సిస్. ఇక్కడ మళ్ళీ ఇది సిస్ మాత్రమే. అదేవిధంగా ఈ డబుల్ బాండ్ కూడా సిస్ డబుల్ బాండ్, ఇది ఈ సందర్భంలో కూడా సిస్ డబుల్ బాండ్గా ఉంచబడుతుంది. కాబట్టి ఇది ఆక్టా ట్రైన్ సిస్టమ్. ఇది సైక్లో ఆక్టా ట్రైన్ను ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లైజేషన్కు లోనవుతోంది. 2 డయాస్టీరియోసోమర్లను ఇవ్వడానికి సైక్లో ఆక్టా ట్రైన్ మరింత డిస్రొటేటరీ ప్రాసెస్కు లోనవుతుంది. ఈ డిస్రొటేటరీ ప్రాసెస్ లోపలి లేదా బాహ్య కదలికను బట్టి లోపలికి లేదా వెలుపలికి ఉండవచ్చు. ఈ స్టీరియోకెమిస్ట్రీ ఇక్కడ 2 హైడ్రోజన్లతో పైకి లేదా 2 హైడ్రోజన్తో క్రిందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రోటోనేషన్ తర్వాత ఇది మీకు బైసైక్లిక్ కీటోన్ను ఇస్తుంది. కాబట్టి ఈ బైసైక్లిక్ కీటోన్ సింథసిస్ తప్పనిసరిగా ఓపెన్ చైన్ టెట్రయిన్ మాలిక్యూల్ నుండి సాధించబడుతుంది. టెట్రయిన్ కూడా ఈ ప్రత్యేక సందర్భంలో ఎనోలేట్ కెమిస్ట్రీ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఫలితంగా ఈ సందర్భంలో తుది ఉత్పత్తి ఏర్పడుతుంది. ఇవి పెద్ద రింగ్ సిస్టమ్కు కొన్ని ఫాన్సీ ఉదాహరణలు, కానీ మీరు పరిశీలిస్తే రియాక్షన్ కూడా సాధారణ 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ అవుతుంది. ఇది 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ దశలా ప్రవర్తిస్తుంది. ఫలితంగా ఈ రకమైన ఫ్యూజ్ ట్రైసైక్లిక్ మాలిక్యూల్లు ఏర్పడతాయి. రింగ్ క్లోజింగ్ యొక్క డిస్రొటేటరీ మోడ్ తప్పనిసరిగా ఇక్కడ సిస్ రకమైన కలయికను ఇస్తుంది. అయితే ఫోటోకెమికల్ పరిస్థితిలో కాన్రొటేటరీ ప్రాసెస్ మీకు ట్రాన్స్ యాంటీ ట్రాన్స్ రకమైన స్టీరియోకెమిస్ట్రీని ఇస్తుంది. ఇది గమనించబడుతోంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ హైడ్రోజన్లను గీయడం మరియు డిస్రొటేటరీ ప్రాసెస్ కోసం హైడ్రోజన్ను అనుసరించండి. ఉదాహరణకు మీరు హైడ్రోజన్ యొక్క ఈ డిస్రొటేటరీ ప్రాసెస్ను చేస్తే 2 హైడ్రోజన్లను పైకి లేదా క్రిందికి నెట్టవచ్చు. ఇది లోపలి కదలిక లేదా ఈ డిస్రొటేటరీ ప్రాసెస్ యొక్క బాహ్య కదలిక అనేది స్టీరియోకెమిస్ట్రీకి దారితీస్తుంది. ఇది సిస్ యాంటీ సిస్ లేదా
ఇది కాన్ రొటేటరీ ప్రాసెస్ అయితే ఇది యాంటీ ట్రాన్స్ రకమైన ఉత్పత్తి అవుతుంది. ఈ సందర్భంలో గమనించబడుతోంది. ఇది 10 మెంబర్ రింగ్ సిస్టమ్. ఇది సైక్లోడెకాపెంటైన్ డెరివేటివ్ థర్మల్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ లేదా ఫోటోకెమికల్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతుంది. ఉదాహరణకు కార్బన్ నంబర్ 1 మరియు కార్బన్ నంబర్ 6 అంతటా రింగ్ క్లోజింగ్ జరుగుతుంది. అలా చేయడంలో దీని యొక్క ఫ్యూజ్డ్ సైక్లిక్ సిస్టమ్ ఏర్పడడానికి ఫలితంగా ఫోటోకెమికల్ పరిస్థితిలో సంభవించే 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్లో సంభవించే ఫోటోకెమికల్ రియాక్షన్ అయితే ఇది ఫోటోకెమికల్ రియాక్షన్ కు లోనవుతుంది. ఇది కాన్ రొటేటరీ ప్రాసెస్ అవుతుంది. కాన్ రొటేటరీ ప్రాసెస్ హైడ్రోజన్లో ఒకదాన్ని మరొక హైడ్రోజన్ను పైకి క్రిందికి తీసుకువస్తుంది కాబట్టి మీకు ట్రాన్స్ఫ్యూజన్ ఉంటుంది. మరోవైపు థర్మల్ ప్రాసెస్ అనేది ఒక డిస్ రొటేటరీ ప్రాసెస్ అవుతుంది. ఇది ఉదాహరణకు సిస్ట్యూడ్ డెరివేటివ్ను ఇస్తుంది మరియు ట్రాన్స్ ఐసోమర్ను ఇవ్వడానికి దీనిని మరింత థర్మల్ అవ్వవచ్చు. ఎందుకంటే మళ్లీ థర్మల్ కండిషన్లో 6 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ అనేది ఒక డిస్ రొటేటరీ ప్రాసెస్ అవుతుంది. దీని ఫలితంగా ఈ ప్రత్యేక సందర్భంలో ట్రాన్స్ డబుల్ బాండ్ ఏర్పడుతుంది మరియు ట్రాన్స్ ఐసోమర్ను కూడా ఫోటోకెమికల్ ద్వారా సిస్ ఐసోమర్తో మార్చవచ్చు. కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైన ఉదాహరణ. ఏదేమైనా వ్యక్తిగత దశలు ఈ ప్రత్యేక సందర్భంలో సిస్ జామెట్రీ ఫ్యూషన్ లేదా ట్రాన్స్ జామెట్రీ ఫ్యూషన్ కు దారితీసే డిస్ రొటేటరీ లేదా కాన్ రొటేటరీ ప్రాసెస్ గా అనుసరించేంత సరళంగా ఉంటాయి. కాబట్టి ఈ మాడ్యూల్లో మనం చూసినది తప్పనిసరిగా పెద్ద సిస్టమ్. ఇది బ్రిస్టల్ వాలైన్ రకమైన సిస్టమ్కు మరొక ఉదాహరణ. ఇది కాన్ రొటేటరీ ప్రాసెస్ ను ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్ కు లోనవుతున్న 12 ఎలక్ట్రాన్ సిస్టమ్. ఇది ఫారియన్ ఎలక్ట్రాన్ సిస్టమ్. రూమ్ టెంపరేచర్ కండిషన్లోనే ఈ క్రాస్ కంజుగేటెడ్ మాలిక్యూల్ అత్యంత రియాక్టివ్ మాలిక్యూల్ దీనిని ఇవ్వడానికి ఎలక్ట్రోసైక్లిక్ ప్రీకర్సర్ కు లోనవుతుంది. తదనంతరం థర్మోడైనమిక్గా మరింత స్థిరమైన ఆరోమాటిక్ సిస్టమ్ ఇవ్వడానికి ఇది 5 హైడ్రోజన్ మైగ్రేషన్ కు లోనవుతుంది. ఈ రకమైన డైహైడ్రో ఆరోమాటిక్ సిస్టమ్ కు బదులుగా ఈ సందర్భంలో కూడా మాలిక్యూల్ ఒక హెప్టాఫ్లూవాలిన్ రకం మాలిక్యూల్ హెప్టాఫ్లూవాలిన్ రకానికి వంతెన ఉంటుంది. మీరు ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్లను లెక్కించినట్లయితే ఇది 16 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్ కు లోనవుతుంది. ఇది 6+6 12+4 అంటే 16 ఎలక్ట్రాన్ సైక్లైజేషన్. మరో మాటలో చెప్పాలంటే అన్ని ఎలక్ట్రాన్లు సైక్లైజేషన్లో పాల్గొంటాయి. ఇది ఇక్కడ సంబంధిత ట్రాన్స్ఫ్యూజ్డ్ డెరివేటివ్ ను ఇవ్వడానికి కాన్ రొటేటరీ ప్రాసెస్ లో ఉన్న విదేశీ ఎలక్ట్రాన్ సిస్టమ్. బదిలీ చేయబడిన డెరివేటివ్లు ఆరోమాటిక్ సిస్టమ్ ను ఇవ్వడానికి 5 హైడ్రోజన్ మైగ్రేషన్ కు లోనవుతాయి. కాబట్టి ఆరోమాటిక్ సిస్టమ్ ఏర్పడటానికి దారితీసే ఈ స్థానం నుండి ఇతర స్థానాలకు ఈ రకమైన 5 హైడ్రోజన్ మార్పు మీరు ఈ ప్రత్యేక సందర్భాలలో ఆరోమాటిక్ శక్తిని పొందడం ద్వారా నడపబడుతుంది. కాబట్టి ఈ మాడ్యూల్లో మనం చూసినది పెద్ద 6 సభ్యుల ఎలక్ట్రోసైక్లైజేషన్ రింగ్ ఓపెనింగ్ రింగ్ క్లోజింగ్ రియాక్షన్. ఇది వుడ్వార్డ్ ఆఫ్మాన్ నియమాలను ధృవీకరిస్తుంది మరియు 8 10 12 మరియు 16 ఎలక్ట్రాన్ సిస్టమ్ యొక్క పెద్ద ఎలక్ట్రోసైక్లిక్ రింగ్ సిస్టమ్లను కూడా ఈ ప్రత్యేక లెక్చర్ సమయంలో మనం చూశాము.